2లో 7th సమ్ని సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ సమ్ ఏంటి అనేది ముందు క్యాజువల్గా ఒకసారి చూసేసినట్టయితే తర్వాత మనం క్లారిటీగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒక సిలిండర్ అనేది ఉంది. ఈ సిలిండర్లో ఫుల్గా వాటర్ అనేది ఉందనుకుందాం. దాని మీద ఇందులో ఒక సాలిడ్ అనేది ఒక సాలిడ్ షేప్లో ఉండేటటువంటి, అంటే కిందన హెమిస్ఫియర్ పైన వచ్చేటప్పటికి కోను ఉండేటటువంటి ఒక దాన్ని మనం తీసుకెళ్ళి అందులో డిప్ చేసాం. అది ఎలాగా కిందన టాప్ టచ్ అయ్యేలాగా చూడండి, ఇక్కడ టచ్ అయ్యే విధంగా దాన్ని ముంచేసాం. ముంచేస్తే అందులో కొంత వాటర్ బయటకు వచ్చేగా ఇంకా కొంత వాటర్ లోపల ఉండిపోయి ఎంత వాటర్ అందులో ఉంది, అందులో ఇంకా దీన్ని బాగా దాంట్లో ముంచేస్తే ఇంకా ఎంత వాటర్ అందులో ఉంది, ఎంత వాటర్ ఉందనేది ఆడు అడిగే క్వశ్చన్. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, ద సాలిడ్ కన్సిస్ట్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ 120 సెంటీమీటర్స్. ఈ కోన్ యొక్క హైట్ 120 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ 60 సెంటీమీటర్స్. ఆ కోన్ యొక్క రేడియస్ ఏమో 60 సెంటీమీటర్స్ అంట. ద స్టాండింగ్ ఆన్ ద హెమిస్ఫియర్ ఆఫ్ ద రేడియస్ 60 సెంటీమీటర్స్. ఇది దేని మీద స్టాండ్ అయి ఉంది? 60 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్నటువంటి హెమిస్ఫియర్ మీద అదేమైందంటే స్టాండ్ అయింది. ఈస్ ప్లేస్డ్ అప్రైట్ ఇన్ టు ద రైట్ సర్క్యులర్ సిలిండర్ ఫుల్ ఆఫ్ వాటర్. ఫుల్గా వాటర్ ఉండే దాంట్లో దీన్ని ముంచారు. సచ్ దట్ ఇట్ ఈస్ టచ్ ద బాటమ్ కింద టచ్ అవ్వాలి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్. సిలిండర్లో ఇంకా ఎంత వాటర్ ఉందో చెప్పండి. అయితే ఇఫ్ ద రేడియస్ ఆఫ్ సిలిండర్ ఈ 60 సెంటీమీటర్స్, సిలిండర్ యొక్క రేడియస్ ఎంత? 60 సెంటీమీటర్స్. 60 సెంటీమీటర్స్. ఇట్స్ హైట్ ఈజ్ 80 సెంటీమీటర్స్. సరిపోయింది. ఇది 60ని ఇది 120 ఇందాక అన్నాడు కదా, మొత్తం 180 సరిపోయింది. ఎలా చేద్దాం? మీకైతే సమ్ అర్థమైంది. ఎలా అంటే దీని నిండా వాటర్ ఉంది, ఇది ముంచిన తర్వాత అందులో ఇంకా ఎంత వాటర్ ఉంది. ఓకే, అంతే, మనకు సమ్ అర్థమైతే. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr స్క్వేర్ హెచ్. πr స్క్వేర్ హెచ్. అయితే పైన అలాగే ఉంచండి, పైన ఎందుకు ఏం చేయొద్దు. పై ఆర్ ఎంత దీనికి? 60 కదా, 60 × 60 స్క్వేర్ కాబట్టి లేదా 60 స్క్వేర్ రై. దీంతో పని ఉంది మనకి. హైట్ ఎంత? 180. ఎలా ఉంచే, దీన్ని ఏం చేయొద్దు, సెంటీమీటర్ క్యూబ్. తర్వాత దీని వాల్యూమ్ కలిపి కనుక్కుందాం. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ ఒక్కొక్కటి కనుక్కుందాం. పోనీ ఒక్కొక్కటి కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ 2πr³/3. అయితే ఇప్పుడు 2 π అంటే అలాగే ఉంచండి. r 60 కదా, దీనిది కూడా r 60 కాబట్టి 60³/3. అదే అలాగే ఉంచండి, ఇది అలా వదిలే. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు కోన్కి వచ్చేట πr²h/3. పై అంటే పై, ఆర్ అంటే దీనిది కూడా 60. మేనన్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. హైట్ కోన్ హైట్ 120/3. ఇప్పుడు వచ్చేటప్పటికి సింప్లిఫికేషన్ చేసి చూడండి. వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ అవుట్. మిగిలిన వాటర్ ఎంత?
అందులో మిగిలినటువంటి వాటర్ అంతా కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్లోంచి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంతా వచ్చింది ఇది కదా, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్లోంచి ఈ రెండు యాడ్ చేసి తీసేయాలి. ఏ రెండు? ఇప్పుడు ఈ రెండింటిలోకి వాల్యూమ్ కట్టాం కదా, ఈ రెండింటిలోకి వాల్యూమ్ని యాడ్ చేసి తీసేయాలి. యాడ్ చేద్దాం. 2 pi into 60 cube by 3 plus ఇది pi 60 square into 120 by 3. ఇప్పుడు వచ్చేటప్పటికి pi 60 square into 180 minus into plus minus 2 pi into 60 cube by 3 plus pi 60 square into 120 by 3 అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ వేద్దాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి మూడిట్లో చోట కామన్ తీయచ్చు. పై ఇంటూ 60 స్క్వేర్ కామన్ తీయచ్చు. కామన్ తీస్తే ఇక్కడ 180 ఉంది, పై కామన్ తీస్తాం, 60 స్క్వేర్ కామన్ తీస్తాం, ఇంకేముంటుంది 2 ఉంటుంది, ఇంకొక 60 ఉంటుంది, బై 3 ఉంటుంది. పై ఇంటూ 60 కామన్ తీసాం కాబట్టి 120 ఉంటుంది, బై 3 ఉంటుంది. ఇది పై అంటే 22/7, 22/7 ఇంటూ 60 స్క్వేర్, 60 ఇంటూ 60, ఇది క్యాన్సిల్ చేయండి, 20 క్యాన్సిల్ చేయండి, 40 అంటే 180 మైనస్ 40, ఎందుకంటే 220 40 ఏమో 40 ఎంత ఉంది, అంతే కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి 22/7 ఎంత వస్తుంది, 3 3 36 0 0 180 minus 80 minus 40 minus 40 minus 80 22/7 3600 into 100, ఎందుకంటే 180 నుంచి 80 తీస్తే 100 ఎంత వచ్చింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి మళ్ళీ మనం. ఇప్పుడు వచ్చేటప్పటికి దీని చేత దీన్ని మల్టిప్లై చేసేద్దాం. ముందు 22/7 3600 100 చేత మల్టిప్లై చేస్తే ఇంకో 2 zeros పెరుగుతాయి. ఎస్ 2 zeros. ఇప్పుడు వచ్చి దీని చేత దీన్ని మల్టిప్లై చేసుకుందాం. 360000 ఇంటూ 22 0000 2 6 12 1 6 and 7 720000/7 ఎంత వచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఎలా క్యాన్సిల్ చేద్దాం చూడండి. 7 టేబుల్లో 7 1s, మరలా 7 టేబుల్లో వచ్చేటప్పటికి సంథింగ్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఏదో రాంగ్ అయింది, చూద్దాం ఒకసారి. 33,6,0,0,0 ఇంటూ 22 కదా, 0,0,0,0 12 1 6 and 7 0,0,0,0 2 7 0,0,0,0 2 9 7 ఎంత వచ్చింది. సారీ 79200000/7. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి క్యాన్సిల్ చేద్దాం. 7 1s 7 1s, ఇంకా 3 ఉంది 2 ఉంది.
ఓకే ఇక్కడ 7 3s are 21. 7 3s are ఇక్కడ ఏమో ఆల్రెడీ 3 2 1 కాబట్టి ఓకే. నెక్స్ట్ 1 ఉంది, మళ్ళా 0 ఉంది, మళ్ళా 7 1s are 7 అంతే కదా. ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి 4 జార్, నెక్స్ట్ 2 ఉంది, నెక్స్ట్ వచ్చి 2 జార్, నెక్స్ట్ 8 జారు పాయింట్ పెట్టుకుంటే 0 ఉంటుంది, మళ్ళీ 5 జార్, ఓకే 7 జార్, 1 జార్. ఓకే ఓకే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంత వచ్చింది మనం క్యాన్సిల్ చేస్తే. సపోజ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఇక్కడికి ఇది వచ్చింది కదా, మనం ఏం చేద్దామంటే సెంటీమీటర్ క్యూబ్లో ఉంది 1131428.571 సెంటీమీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్లో మార్చాలంటే మనం 1 సెంటీమీటర్కి మీటర్లో మార్చడానికి ఎంత, 1 సెంటీమీటర్లో ఉన్నది మీటర్లో మార్చాలి అంటే 100 చేత డివైడ్ చేయాలి. మరి ఇక్కడ ఎన్ని సెంటీమీటర్లు ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 300 చేత డివైడ్ చేయాలి. కాబట్టి 100 ఇంటూ 100 మీటర్ క్యూబ్. ఈ 100 చేత మల్టిప్లై చేస్తే పాయింట్ ఇక్కడికి వస్తుంది, ఈ 100 చేత డివైడ్ చేస్తే పాయింట్ ఇక్కడికి వస్తుంది, ఈ 100 చేత డివైడ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే 2 2 2 అంటే 1.131428571 మీటర్ క్యూబ్. ఓకేనా, ఇంత వస్తుంది. ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను 100%. నిజంగా నచ్చినట్టయితే ఛానల్ బాగానే ఉంది, సార్ బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఏంటంటే మీకు ఇది అసలు నేను మన ఛానల్లోని ఎన్ని వీడియోస్ ఇప్పటి వరకు చేశాను, ఏ యూనిట్ చేశాను అనేది మీకు కరెక్ట్గా తెలియకపోవచ్చు. అందుకే ప్లేలిస్ట్కి వెళ్ళి మీరైతే ఈ యూనిట్స్ని మీరు అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. చక్కగా అన్నీ దొరుకుతాయి. ఓకే నీట్గా ప్రతి సమ్ము, ఒక్క సమ్ము కూడా వదలకుండా ప్రతి సమ్ముని అయితే చెప్పడం జరిగింది. ఓకే ఇక్కడ చెప్పిన యూనిట్స్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు వరకు ఫినిష్ చేసుకున్నటువంటి యూనిట్స్ మన ఛానల్లో. ఓకే 6th యూనిట్ ట్రయాంగిల్స్, 8th యూనిట్ ఏమోని ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, 9th యూనిట్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, 10th యూనిట్ సర్కిల్స్, 11th యూనిట్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, 13th యూనిట్ స్టాటిస్టిక్స్. ఓకే ఈ యూనిట్స్ ప్రస్తుతానికి